నిజమైన జీవితపు ఫీల్ పొందాలంటే ఎనలాగ్ పద్ధతిలో ఎన్నో చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, ఎంటర్టైన్ మాటకొస్తే ఆన్లైన్ బుక్స్, ఈ బుక్స్, పీడిఎఫ్ ఫైల్స్ చదవడం తగ్గించి ప్రింట్ చేసిన పుస్తకాలు, పేపర్ బ్యాగ్స్, మ్యాగజైన్లు చదవడం అలవాటు చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్, అమెజాన్ కిండిల్లో 6 గంటల పాటు ఏవేవో బుక్స్ స్క్రోల్ చేయడం కంటే ఒక సెలవు రోజున ఇంటి పక్క లైబ్రరీకి వెళ్ళి గంటసేపు అక్కడ ఉన్న పుస్తకాలు తిరిగేస్తే అది మంచి లైఫ్ ఫీల్ ఇస్తుంది. ఇవి మాత్రమే కాదు, యూట్యూబ్ చూడకుండా మీ దగ్గర ఉన్న సీడీల్లో లేదా క్యాసెట్లో ఉండే పాటలు వినండి. సీడీలు కూడా డిజిటలే కదా అనకండి, అక్కడ డిస్క్ ముట్టుకోవడం అనే టచ్ అయినా ఉంటుంది. ఇక ఫోన్లో ఉండే గేమ్స్ ఆడే బదులు మ్యాగజైన్స్లో ఉండే సుడోకు, క్రాస్ వర్డ్స్ లాంటి పజిల్స్ నింపండి. అవి బెటర్ ఆప్షన్స్. అలాగే ఆన్లైన్ గేమ్స్ని పక్కన పెట్టి ఇండోర్లో బోర్డ్ గేమ్స్ ఆడటం కూడా లైఫ్ ఫీల్ పెంచుతుంది. ఉదాహరణకి లూడో, చెస్, క్యారమ్స్, స్నేక్ అండ్ లాడర్స్ ఇలాంటి చిన్న చిన్న గేమ్స్ మనకి తక్కువలో దొరుకుతాయి. పూర్వకాలం దాదాపు అందరి ఇళ్లల్లోనూ ఇలాంటివే ఉండేవి. ఇంట్లో అందరూ కలిసి సరదాగా వీటిని ఆడుకునేవారు. ఇలా చేయడం వల్ల లైఫ్లో ఒక ఫీల్ వస్తుంది, మనుషుల మధ్య దగ్గరితనం పెరుగుతుంది. ఇలాగే జిగ్సా పజిల్స్, చిన్న చిన్న ముక్కలుగా ఉండే పజిల్స్ని ఒకటిగా అతకడం లాంటివి కూడా ఎనలాగ్ లైఫ్లో భాగాలే.